హై వ్యూవర్స్, నిన్న చాలామంది ఇష్టం వచ్చినట్టుగా థంబ్నెయిల్స్ పెట్టారు, పోస్టులు అవేనని పెట్టారు. ఏంటబ్బా అనుకుంటే, అనసూయ జనసేనకి సపోర్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తానని అంది అని. నాకు అనసూయ ఎలా ఆలోచించింది ఏంటి అన్నప్పుడు గతంలో చాలా చూసిన తర్వాత ఆమె ఏదైనా సరే ఫస్ట్ ప్రమోషన్ చూస్తుంది అండ్ ఆ తర్వాత సేఫ్ అండ్ సెక్యూర్ జోన్లో ఉండేలా చూసుకుంటుంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా తను చెడవ్వాలని అసలు కోరుకోదు. అటువంటిది ఎన్నికల సమయంలో జనసేనకే ఓన్లీ సపోర్ట్ అన్నట్టుగా ఆమె మాట్లాడితే సినిమాల అవకాశాల సంగతి పక్కన పెట్టండి, బయట వైసీపీ ట్రోలింగ్ తట్టుకోవడం కష్టం. సో అటువంటిప్పుడు ఈమె చెప్పుండదే ఎక్కడ తేడా కొట్టిందబ్బని చెప్పేసి మరలా 1-2 సార్లు ఆమె ఏమంది ఏంటని చెప్పేసి మొత్తం చూస్తే అప్పుడు అనిపించింది ఏంటంటే, తనకి ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్ వల్ల ప్రచారం రావాలి, కానీ తను ఒక పార్టీకి సపోర్ట్ అన్నట్టుగా మాత్రం జనాలకు అనిపించకూడదు. అది ఆమె అనుకున్నది ఎగ్జాక్ట్గా అదే జరిగిందా అంటే ఇప్పుడు జరిగింది. ఎందుకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. బట్ మధ్యలో వచ్చేసి ఒక నచ్చినట్టు వాళ్ళు బాగా ప్రచారం చేసేసారు. అనసూయ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు అన్నప్పుడు సినిమాల విషయంలో వస్తూనే ఉన్నాయి, బట్ అనుకున్నంత గొప్ప పేరు అయితే రావట్లా. అవునా కాదు మీరే చెప్పండి, ఓకేనా? సో ఇటువంటి మూమెంట్లో కాంట్రవర్సీల ద్వారా కాకుండా వేరే ఫార్మాట్లో ఈమె ప్రచారంలో ఉండాలా, ఈమెకు ప్రచారం రావాలా. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదేనమాట జరిగింది. చాలా లాజికల్గా ఆలోచించండి. జనసేనకి ఆమె ప్రచారం చేస్తానన్నమాట నిజం, కానీ జనసేనకే చేస్తానని అనలా. ఆమె ప్రచారం చేస్తానన్నమాట నిజం, కానీ దాని వలన ఆమెకు ప్రచారం వస్తుందని ఆమె అనుకున్నది నిజం. ఇప్పుడు జరిగింది కూడా అది. ఆమె నాగబాబు గారికి పిలిచినా ప్రచారం చేస్తా, రోజా గారు పిలిచినా ప్రచారం చేస్తా. రోజా ఏ పార్టీ? వైసీపీ. నాగబాబు ఏ పార్టీ? జనసేన. సో ఆ 2 పార్టీలు మరలా అసలు పడవు. మరి ఎలా ప్రచారం చేస్తాను ఏంటి అన్నప్పుడు, నేను వ్యక్తులనో లేదన్నప్పుడు ఆయా పార్టీలనో కాదు, సిద్ధాంతం చూస్తా. వాళ్ళు మీకు మేనిఫెస్టో కావచ్చు, గతంలో వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తాను. అప్పుడు దానికి తగ్గట్టుగా నన్ను పిలిస్తే నేను ప్రచారానికి వెళ్తా. అవి నచ్చితే నాకు, ఆ తర్వాత నచ్చకపోతే నేను పోను అన్నట్టుగా ఆమె చెప్పింది. అంటే ఏది ప్రజలకు మేలు చేస్తుందో, మేలు చేసిందో అది నేను చెక్ చేసి చూసి అప్పుడు వాళ్ళు నన్ను అడిగితే అప్పుడు నేను వెళ్తా. వాస్తవానికి రాజకీయాలు నేను దూరంగా ఉంటాను. గతంలో మా నాన్నగారు రాజకీయాల్లో ఉండేవాళ్ళు, బట్ నా వల్ల ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. ఎక్కడైనా మరలా రాజకీయాలు అంటే అది అయ్యేది కాదు. ఇక ప్రచారం అంటారా, పిలిస్తే వెళ్తాను. ఎప్పుడు అది కూడా నాకు వాళ్ళవన్నీ నచ్చితేనే, అది ప్రజలకు మేలు చేస్తాను అనుకుంటే నేను వెళ్తాను. సింపుల్. ఈ వీడియోని మరలా అనసూయ ప్రచారం కోసం వాడుతున్నానని నేను మీరు అనుకోవచ్చు. అది నిజం కూడా అయ్యి ఉండొచ్చు. కానీ నిజం ఏంటంటే, ఈ వీడియో నేను చెప్పదలుచుకున్నది ఇదే. ప్రతిసారి నేను చెప్పేది ఇదే. నేను చెప్పాలన్న అంశాన్ని ఒక సెలబ్రిటీనో లేదంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా అది టచ్ చేస్తే దాన్ని తీసుకొచ్చుకునే వాడతానయ్యా అంట. ఇప్పుడు కూడా అనేది అదే. మీకు నచ్చిన వాళ్ళు పోటీ చేస్తున్నారనో, లేదు మీ కులం వాళ్ళు చేస్తున్నారనో, మీ మతం వాళ్ళు పోటీ చేస్తారో వద్దు. వాళ్ళు ఆల్రెడీ పాలించి ఉంటే వాళ్ళు పాలించిన సమయంలో మంచి చేస్తారో చూడండి. కొత్తగా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటనేది చూడండి. ఆల్రెడీ అందరికి ఛాన్స్ ఇచ్చేసాం అయిపోయింది అనుకున్నప్పుడు దెన్ ఉన్నటువంటి వాళ్ళల్లోనే ఎవరెవరు ఎలా పనితీరు చేశారో చూడండి. డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, తర్వాత చూసుకున్నప్పుడు సంక్షేమం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం చూసుకోండి. అప్పుడు దాని తగ్గట్టుగా ఓట్లేండి. ఈ ఎన్నికల్లో నేను చెప్పబోయేది అదే. దయచేసి మీరు ఇప్పటికైనా సరే మీ కులమో మతమో ప్రాంతమో లేదంటే వాళ్ళు అవి చెప్పి ఇవి చెప్పి డబ్బులు ఇచ్చే వద్దు. ఇప్పటికే నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడైనా కరెక్ట్గా సరైన స్టెప్ అయితే తీసుకోండి. అనసూయ కూడా అదే చెప్పింది. సిద్ధాంతాలు ముఖ్యం, ఆ మేనిఫెస్టో ముఖ్యం, అండ్ గతంలో వాళ్ళు కనుక దాన్ని పరిపాలించుంటే వాళ్ళు ఏం చేశారు ఏంటనేది. ఇప్పుడు కనుక అన్నట్టయితే మరి ఎలా వెళ్తున్నారు ఏంటి. రాజకీయంగా అన్నప్పుడు ఆమె అంత ఇంటలెక్చువల్గా ఆమె చెప్పలేదు, బట్ ఆమెకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు అండ్ ఆబ్వియస్లీ ఆమెకంటూ క్రెడిబిలిటీ అనేది ఉంది. సో ఆ వేలో తను సింపుల్గా ఇదే చెప్పింది. అందరూ మనకు పరిచయంగానే ఉంటారు, అందరూ మనకు క్లోజ్గానే ఉంటారు, అందరూ మన ప్రచారం చేయమని అంటూ ఉంటారు. అలా చెప్పేసి అందరూ ప్రచారం చేయలేము. అలాగే ఓట్ల విషయంలో కూడా మనం వచ్చి అందరూ ఓట్లు ఏమైనా అడుగుతూ ఉంటారు, అందరూ ప్రచారం చేస్తారు. ఇంటికి డబ్బులు ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. అంతిమంగా ఓటు వేసేటప్పుడు మీ మనస్సాక్షితో ఒకటే ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో తాగునీరు, సాగునీరు, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలు వచ్చేసి అదుపులో ఉన్నాయా లేవా, పండిన పంటకి గిట్టుబడి ధర వస్తుందా లేదా, అండ్ రాజధాని సంగతి ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని దానికి తగ్గట్టు ఓటు అయితే వేయండి.